నీళ్ళు పట్టుకోసం రోజు పోయితే పోదాం ఏం చేయాలి ఈ నెల వరకు పెడతారా అండి? ఈ నెల పక్కన పెట్టారు, సెట్ చేస్తారు. ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, కృష్ణనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరర్థాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్ష్యాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రియాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీయే నమః, లోకధాత్రే నమః, బ్రహ్మమాత్రే నమః, పద్మనేత్రాయ నమః, ప్రసన్నముఖపద్మాయ నమః, పద్మకాంత్యే నమః, బిల్వావనస్థాయినే నమః, విష్ణుపత్న్యే నమః, విచిత్రక్షోమధారిణ్యే నమః, పుంసోన్యే నమః, పక్వవిలపలాపీన తుంగస్తన్యే నమః, సురక్తపద్మపుత్రావ కరపాదాంచిత్రాయ నమః, రత్నాంగర కాంచీనూపురుషోపితాయ నమః, పుత్రాయ నమః, తాటంకీ రోమాన్న ముఖాంబుజాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మహస్తాయ నమః, నిర్వల్లభాయ నమః, రుద్రజుస్సామరూపిణ్యై నమః, విద్యాయ నమః, విజాయ నమః, శ్రీపద్మావత్యై నమః, శ్రీశిలాత్ నారాయణదేశ్య కృష్ణకుమారదేశ్య రాజేష్దేశ్య రామప్రసాదదేశ్య సుంశారస్య క్షేమస్థైర్యధైర్య ఐరాగ్యేషుర్యావృద్ధం గోత్రస్య రామకృష్ణదేశ్య కమలాదేవిదేశ్య లక్ష్మీప్రదేశ్య మహేశ్వరదేశ్య సుంశారస్య వసంతగోత్రస్య సూర్యనారాయణదేశ్య రూపావతిదేశ్య గిరిధరకృష్ణదేశ్య యుగలాదేవిదేశ్య సుంశారస్య జలగోత్రస్య ఉషాశ్రీదేశ్య సాయికిరణదేశ్య సైదులదేశ్య గురమ్మదేశ్య రాజ్యదేశ్య సుంశారస్య పుష్పగోత్రస్య వెంకటదాసదేశ్య పద్మదేశ్య రామలక్ష్మణదేశ్య నాగప్రియదేశ్య సుంశారస్య ధనుంజయ గోత్రస్య లక్ష్మణరావుదేశ్య నాగలక్ష్మణదేశ్య సరస్వతదేశ్య సుంశారస్య గోత్రస్య రాంబాబుదేశ్య లక్ష్మీపదేర్నారాయణం అమృతాంశాయనం జగద్వందాయనం గోవిందాయనం శాశ్వతేనం ప్రభవేనం శేషాజ్జిలం దేవాయ నమః కేశవాయ జ్ఞానవంజనాయనం శ్రీవత్సవక్షేణం సర్వేశాయనం గోపాలాయనం పురుషోత్తమాయ నమః గోపేశ్వరం రంజనేశ్చేనం వైకుంఠపడేనం అవ్యాయనం సుధాతనవేనం యాదవేంద్రం నిత్య ఎవ్వరుదేనం చతుర్వేదాత్మికాయనం విష్ణవేనమచ్యుతాయనం పద్మినే ప్రియాయనం ధరావదేనం సురవదే నమః నిర్మలాయ నమః దేవ పూజితాయనం చతుర్భుజాయనం చక్రధామ్రేణం ద్రోణాశాయ నమః నిర్వికల్పాయనం నిష్కలంకాయ నమః నిరంతకాయ నమః నిరంజనాయ నమః నిరాభాటైనం నిత్యవృప్తం నిరభద్రైనం
నిర్గుణాయనం గంగాధరాయణం సారంగపాయనం నందాకినేనం సచ్చిదానందరూపాయనం యజ్ఞరూపాయనం యజ్ఞముక్తిర్మాయనం పరమేశ్వరాయణం పరమార్థప్రాయణం శాంతాయనం శ్రీమతేనం శ్రీ విభవే నమాందోర్దండ విక్రాయణం పరబ్రహ్మణేనం జగదీశ్వరాయ నమః శ్రీ భురిలాదేశమేరస్య వెంకటేశ్వర స్వామినే నమః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రేయస్కనకస్తూరే వాసనాస్వాదితోరణే శ్రేయస్కరణాదాయ దేవరాజాయ మంగళం కమలాంకస్తూరే భక్తమాంజనభక్తాయ మంగళం గోవింద 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 కళ్యాణాద్భుతగాత్రాయ కావిరార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం జరిపించుకున్నారు. ఈరోజు రాత్రి 12:35 సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో దీన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా సూర్యుడు ధనుసు రాశిలోనే ఉంటాడు కనుక దీన్ని ధనుర్మాసం అంటారు. మనం రేపటి రోజు ఉదయం 5 గంటలకు ధనుసు సంక్రమణం ప్రారంభమైన తర్వాత ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని ప్రారంభించుకుంటాము. ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 గంటలకు నిత్యారాధన, 5 గంటలకు తిరుప్పావి సేవకాలం జరుగుతుంది. రేపటి రోజు మాత్రం ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 గంటలకు నిత్యారాధన. మొదటి రోజు కనుక భక్తులందరూ రావాలి, భక్తులందరూ తెలవాలి కనుక రేపటి రోజు ఒక్కరోజు మాత్రం 5:30 గంటలకు ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత స్వామివారికి లఘు ఆరాధన, ఆ తర్వాత గోదా అష్టోత్తరము, వెంకటేశ్వర అష్టోత్తరము, కృష్ణాష్టోత్తరము మొదలగు అష్టోత్తరాలతోటి స్వామివారికి పూజ చేసిన తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ కూడా సామూహికంగా కుంకుమ పూజలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. 108 మంది మహిళలతోటి శ్రీ గోదామ్మవారి కుంకుమార్చన జరిపించాలని సంకల్పించు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. తర్వాత మనకు మరుసటి శనివారం రోజున ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి చేసుకుంటాము. ఆ రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. స్వామివారి వైకుంఠ నారాయణ అలంకారంలో ముక్కోటి ఏకాదశి రోజున దర్శనమియ్యనున్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో శేషతలపంపై క్షీణించినటువంటి స్వామి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనమివ్వడానికి వైకుంఠంలో శేషవాహనంపై వేయించేసి ఉభయ దేవేలతో వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనమివ్వడానికి వేయించేసి ఉంటారు. అదేవిధంగా మన ఆలయంలో కూడా ముక్కోటి ఏకాదశిని ప్రసాదించుకొని
స్వామివారు శేషవాహనంపై ఉభయ దేవేరులతో వైకుంఠ నారాయణ అలంకారం దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి వైకుంఠ నారాయణ అలంకారాన్ని సేవించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము. మనకు జనవరి 1 తారీఖున సరస్వతి అలంకారం ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస 108 పర్యాయము హనుమాన్ చాలీస పారాయణము, తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మనకు గోదామ్మవారు అందించినటువంటి వ్రతరాజమే ఈ ధనుర్మాస వ్రతము. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో శ్రీ గోదామ్మవారి అనుగ్రహంతో మన పిల్లలకు పెళ్లిళ్ళు కావడం, మగవారికి కానీ ఆడవారికి కానీ పెళ్లిళ్ళు జరగడం, మనకున్నటువంటి ఇటివాదలు కూడా తొలగిపోతాయి. కనుక భక్తులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి. ఈ ఆలయానికి ఎవరైతే దేవాలయం అంటే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని చెప్పని ఎవరైనా ఏ ఆలయానికి వెళ్ళినా, మన దగ్గరికి కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్లేటు, అందులో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, తర్వాత మన యథాశక్తిని అనుసరించి పండ్లు ఫలాలు ఏదైనా 2 పుష్పాలు పట్టుకొచ్చినట్టయితే ఆ పుష్పాలు అమ్మవారికి సమర్పించి, పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి సమర్పించినటువంటి ఆ పసుపు కుంకుమను వచ్చినటువంటి ఆడవారికి మగవారికి గంధము కుంకుమ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక వచ్చినప్పుడు మీరు యథాశక్తిని అనుసరించి ఫలము, పండు లేదా పంచదార పలుకులు తప్పనిసరిగా పసుపు కుంకుమ తీసుకోవాలి. అందరూ కూడా ఆర్తికి వచ్చిన ప్రమిద కానీ లేదా మీ వీలు బట్టి వెండి ప్రమిదను ఏదో ఒకటి మీకు యథాశక్తిని అనుసరించి ఒక ప్రమిద మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ ఆర్తి కర్పూరం నిషేధించడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా ప్రమిదలోనే దీపాలను చేసుకొని అమ్మవారికి మాతో పాటు కూడా అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారికి సమర్పించినటువంటి పసుపుకొని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ తిరుపావి గోష్ఠిలో పాల్గొని అమ్మవారి యొక్క పసుపుకొని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. మాతృషా కించనత్రాన బద్ధకంకణ పాణియే విష్ణుచిత్త తనోజాయై గోరాయై నిత్యమంగళం.